సటన్ కానీ చూస్తే అపార్ట్మెంట్లో ఇచ్చారు క్రేజీగా. ఇప్పుడే టీ బ్రేక్ ఆగాం. నైట్కి ఏంట్రా గట్టి కొరకు ఇప్పుడు 7 కల్లా వెళ్ళిపోతాం. సో ఇప్పుడు వాపస్ వెళ్ళిపోతున్నాము. అది కుంభే క్లోజ్ ఉందంట, అమ్మాయి పడిపోయింది కదా ఇన్ఫ్లుయెన్సర్. సో అప్పటి నుంచి కుంభేని క్లోజ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు గోటు లోనావాలా ప్లాన్లో లేదు అసలు. ఇంకా లోనావాలా వెళ్తున్నాము. అక్కడ ఏదన్నా ఇంక రిసార్ట్ తీసుకుని చిల్ అయ్యి రేపు మార్నింగ్ బయలుదేరుతాము. ఏది సో ఇక్కడ ఇప్పుడు రిసార్ట్ చూస్తున్నాం అనమాట. మళ్ళీ వాన్ స్టార్ట్ అయ్యింది. గేమ్స్ ఉన్నారా మనం రాగమాయలు ఆడాం కదా. ఎంత 4.6 ప్లస్ 1000 ట్యాక్సెస్ లగ్జరీ అనుకుంటా. ట్యాక్స్ ఇంకా రిసార్ట్ బుక్ చేసాం. రిసార్ట్ వచ్చేసి 28 కిలోమీటర్స్. చుట్టూ రిసార్ట్ పేరు ఏంట్రా? ఓఎస్ లగ్జరీ విలేజ్. లగ్జరీ లగ్జరీ ఓకే లగ్జరీ 3 స్టార్ 3 స్టారా? శివాలు కన్నులా ఒక్కసారి గుండెలోకి అడుగు పెట్టి రాయిగా. రూమ్ తీసుకున్నాం. రూమ్ అంటే అపార్ట్మెంట్లో, రిసార్ట్ అని కానీ చూస్తే అపార్ట్మెంట్లో ఇచ్చారు క్రేజీగా. 5000 ఏమో తీసుకున్నారు. ఈ చూడ బట్టలు, ట్రెక్కింగ్ బట్టలు ఆరేసాం. ఇది వచ్చేసి హోటల్ వ్యూ. బయటికి పన్నీర్ బటర్ మసాలా. సో ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసింది అయిపోయింది. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తున్నారు. డెజర్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి టీవీ చూస్తాను. క్రేజీ ఉందా ఉందా అసలు. पाइनएप्पल दो कर दो. The next day. ఇంటికి వాపస్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ దారిలో టిఫిన్ చేస్తాం. సో ఇప్పుడే పూణే సిటీలో ఉన్నాము. దాట్ కూడా వెళ్ళిపోతున్నాం. పూణే నుంచి మా ఊరు వరకు 600 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు 572 ఉంది. 11 అవర్స్ దగ్గర చూపిస్తుంది. స్పాట్లు పెడతారుగా. రోడ్డు బాగుందా? అక్కడక్కడ కొంచెం పాటలు ఆఫ్ చేస్తే బాగుంటుంది కదా, కాపీరైట్ రాకుండా. కాపీరైట్ వచ్చితే వస్తాం. ఏ ఇప్పుడే టీ బ్రేక్ ఆగాం. ఇంకా ఎంత 180 కిలోమీటర్స్ 200 ఇంకా 180 కిలోమీటర్స్. నైట్కి ఏంట్రా గట్టి కొరకు ఇప్పుడు 7 కల్లా వెళ్ళిపోతాం. లైన్ అయిందిగా. ఒక మార్కెటింగ్ పద్ధతి అన్నీ ఉన్నారా. మ్యాగీ నీకుంది సాగు కొడుతున్నాడు కాబట్టి హరేనుడు. మళ్ళీ తార్ రోడ్ వేసి ఉంటే ఎంత సుఖంగా ఉండేదిరా. సరే
సో ఇప్పుడు మళ్ళీ జర్ర ఫుల్ మార్కెటింగ్ వెహికల్స్ హ్యారియర్ జీప్. ఈ జీప్ అది ఏమని వేసాడు, అది సమ్ ఎగిరిపోయినట్టుంది గాలికి. ఇప్పుడే ఇక్కడ బ్రేక్ ఆగామన్నమాట. హండ్రెడ్ కిలోమీటర్స్ 3 hours పైనే తీసుకుంది. మేము ఫుల్ స్లీప్ వేసి పడుకున్నాము. షేప్ పడిపోయిందా. ఇక్కడ వేరే దగ్గర స్ట్రెచ్చింగ్ కోసం ఆపుకున్నాం. ఇందాకి వెళ్ళి బాగుంది.